మీరు ఇష్టం లేకపోయినా వాళ్ళు బలవంత పెట్టారని ఆల్కహాల్ తీసుకున్నారని మీరే చెప్తున్నారు. సరే మీరు బలవంత పెట్టారా మీరు ఇష్టం కొద్ది తీసుకున్నారో తెలియదు అక్కడ. బట్ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మీరు ఆయన మీరిద్దరు ఒకటే బెడ్ షేర్ చేసుకున్నప్పుడు మీరు ఎవరైనా క్వశ్చన్ చేయలే, గల్లాబట్టి అడగలేకపోయారా? ముక్కుమోహం తెలియని వ్యక్తి ఆ రోజు రాత్రి వచ్చి అడిగాను, నా ఫ్రెండ్ని అడిగాను, తనని కూడా అడిగాను, ఏంటి అసలు ఇలా నువ్వు ఉండాల్సింది తను ఎందుకున్నాడు, ఏం జరిగింది, ఎందుకు ఇట్లా చేశారు అంటే సారీ నాది తప్పు, ఇంకోసారి నేను ఇలా చేయను, నేను నిన్ను చూసుకుంటాను, నేను నీకు లైఫ్ ఇస్తాను అని ఆ రోజే చెప్పాడు. ఓకే, సో ఇది ఫస్ట్ డేనే ఆయన మీట్ అయిన ఫస్ట్ డేనే ఇదే ప్రపోజల్ మీకు చేసింది అంతేనా? దీని ప్రపోజలేనా? ఎట్లా మీరు అంటే ఆయన తెలియని వ్యక్తి, మీరు కంప్లీట్ నాకు తెలిసి మీరు ఆల్కహాల్లో ఉన్నారంటే హ్యాంగ్ అవుట్ లో కంప్లీట్ గా మీకు ఏం తెలియని సిచ్యువేషన్ లో అన్కాన్షియస్ అయిపోయి ఉంటారు. ఆ సమయంలో వ్యక్తి మీ పక్కన వచ్చి పడుకొని ఆ మరుసటి రోజు నీకు లైఫ్ ఇస్తానంటే నమ్మారా మీరు? ఇంకా ఫస్ట్ డే మేము తీసుకున్న ఫస్ట్ ఫ్లాట్ కూడా తనే చూపించాడు, మీరు అక్కడికి వెళ్ళండి, వెళ్ళి తీసుకోండి, నేను రెంట్ పే చేస్తాను కానీ మీతో ఉండను అని చెప్పి మేము తీసుకున్న తర్వాత నువ్వేం పే చేయాల్సిన అవసరం లేదు, మేమే చేసుకుంటాము అని చెప్పాము. మేము తర్వాత తనే రెంట్ పే చేశాడు, మేము ఫ్లాట్ కి షిఫ్ట్ అయ్యాము. 2 days ఉండి వెళ్తానని చెప్పేసి వచ్చి ఇంకా కంప్లీట్ నాతోనే ఉన్నాడు. ఆ రోజు నుంచి మొన్న తను వెళ్ళిపోయే వరకు, ఆ డే వరకు కూడా తను నాతోనే ఉన్నాడు.